నమస్కారం, వెల్కమ్ టు సషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మైనార్టీ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నాకు ముస్లిం ప్రజల మద్దతు. డిజాస్టర్ మేనేజ్మెంట్ పై అర్బన్ మరియు రూరల్ స్థాయి వివిధ శాఖల ఉద్యోగులకు అవగాహన కార్యక్రమం. మే నెల 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు క్రీడాకారులకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాల ఏర్పాటు. శ్రీ సంకల్ప పాఠశాలలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే. మాజీ విఆర్ఓ మోహన్ రెడ్డికి ఛాలెంజ్ విసిరిన టీడీపీ కౌన్సిలర్ కండె శ్యాంసుందర్లాల్. నంద్యాల తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలోని నిశాంతి భవన్ నందు బుధవారం నంద్యాల అర్బన్ మరియు రూరల్ తహసీల్దార్ల ఆధ్వర్యంలో రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్, ఎంపీడీఓ, ఇతర లైన్ డిపార్ట్మెంట్లకు చెందిన ఉద్యోగులకు డిజాస్టర్ మేనేజ్మెంట్ పై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అర్బన్ తహసీల్దార్ ప్రియదర్శిని, రూరల్ తహసీల్దార్ శ్రీనివాసులు, అసిస్టెంట్ కమిషనర్ వెంకటదాస్, ఎంపీడీఓ సుగుణశ్రీ, ఇతర శాఖల అధికారులు పాల్గొని అవగాహన కల్పించారు. ఈరోజు మన నంద్యాల మండలంలోని తహసీల్దార్ ఆఫీస్లో ఇద్దరు తహసీల్దారులు, అదేవిధంగా ఎంపీడీఓ గారు, తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంటు, లైనింగ్ డిపార్ట్మెంటు అండ్ విఆర్ఓస్ అందరి మధ్య ఈ ట్రైనింగ్ అనేది డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద ట్రైనింగ్ అనేది జరుగుతూ ఉంది. ఇది గత 2 రోజుల నుంచి జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని కూడా మన స్టేట్ గవర్నమెంట్ విపత్తుల నిర్వహణ సంస్థ దీన్ని సీరియస్ గా తీసుకొని ప్రజల్లో అవగాహన తీసుకురావాలని, ముఖ్యంగా గ్రామాల్లో అయితేమి, అర్బన్లో అయితేమి ఇటీవల కాలంలో చాలా డిజాస్టర్స్ జరుగుతున్నటువంటి విషయాన్ని ప్రజలకు ఎలా చేసుకుంటే ఈ యొక్క ప్రమాదాల నుంచి నివారణ బయటపడడానికి చేయడం కోసం ముందుగా ఉద్యోగస్తులను కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క అవేర్నెస్ జరుగుతున్నప్పుడు కూడా ఇది కొన్ని ఇన్నోవేటివ్ ఇష్యూస్ కొంత రావడం అనేది ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. విపత్తులు అనేటువంటిది అగ్ని ప్రమాదాల నుంచి రావచ్చు, లేకపోతే ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ నుంచి రావచ్చు, లేదా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇష్యూస్, తర్వాత ఫ్లడ్ ఎఫెక్ట్స్, ఈ విధంగా ప్రజల్లో అనుకోకుండా రావడం అనేటువంటిది ఈ సంఘటన నుంచి మనం అందరం బయటపడడానికి, ముఖ్యంగా గ్రామాల ప్రాంతాల్లో అయితే ఫ్లడ్ ఎఫెక్ట్ లో చాలా మంది మరణించడము, పెద్ద విపత్తులు రావడము, తర్వాత ఫుడ్ ఎఫెక్ట్, ఇవన్నీ కూడా రాకుండా వాళ్ళందరినీ కూడా చూడడానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో అప్రమత్తం అవుతూ, అదేవిధంగా ఇతర లైనింగ్ డిపార్ట్మెంట్లు కూడా మా అందరి డిపార్ట్మెంట్ లైనింగ్ కూడా డిపార్ట్మెంట్ వారు, రెవెన్యూ వారు తీసుకుంటూ అందరి సహకారంతో విపత్తు అనేది వచ్చినప్పుడు మనం ఏ విధంగా సమగ్రంగా ప్లాన్ చేసుకొని మనం ఈ ప్లాన్ ప్రకారంగా మన మండలంలో ముందుగానే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకొని ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ పరంగా ఏ గ్రామాల్లో ఈ విపత్తు ఏ విధంగా రొటీన్ గా వస్తుంది, ఏ గ్రామాల్లో అయితే విపత్తులు గురయ్యే అవకాశాలు ఉన్నాయి, ఎటువంటి విపత్తులు మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయనేటువంటిది ముందు ఒక సమగ్ర నివేదిక ప్లాన్ చేసుకొని దాని ప్రకారంగా విఆర్ఓస్ ను కూడా ముందుగానే అలర్ట్ చేస్తున్నామండి. ఆ విఆర్ఓస్ బేసిక్ గా వాళ్ళంతా కూడా గ్రామాల్లో ఉంటారు, గ్రామాల్లో కూడా చూస్తుంటారు. అర్బన్లో అయితేమే, రూరల్ అయితేమే వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా పర్యవేక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. రెవెన్యూ డిపార్ట్మెంట్ కీలకమైన పోస్టు ఈ యొక్క విఆర్ఓ పోస్ట్ అనేది కాబట్టి ఆ రెవెన్యూ విభాగమే అటువంటిది కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున ఈ యొక్క విపత్తుల నిర్వహణ సంస్థకు వారు అండదండగా ఉంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా భవిష్యత్తులో సమగ్ర ప్రణాళికతో లైనింగ్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కృషి చేయాలని, అంతేకాకుండా ప్రజల సహకారం కూడా దీంట్లో చాలా అవసరం అని చెప్పి ఇందుమూలంగా మా అందరికి కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో అటెండ్ అవుతుంటే అందరికి కూడా భవిష్యత్తులో ఎటువంటి డౌట్స్ లేకుండా ఆ డౌట్స్ ను క్లారిఫై చేసుకోవడానికి మనకు సమగ్రమైన నోట్స్ కూడా గవర్నమెంట్ ఇస్తుంది. ఆ నోట్స్ ను కూడా చూసుకుని ప్రిపేర్ అయ్యి మెంటల్ గా అయితే ఫిజికల్ గా అయితే బాగా యాక్టివ్ గా ఉండి ఈ విపత్తుల నుంచి మనం ప్రజలను సమగ్రంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం. నంద్యాల పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్ నందుగల శ్రీ సంకల్ప పాఠశాలలో PP2 చిన్నారుల గ్రాడ్యుయేషన్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ సంకల్ప పాఠశాల అధినేత సుధాకర్, వారి సతీమణి పాఠశాల ప్రిన్సిపల్ రమ్యారెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో బోధనేతర సిబ్బంది, చిన్నారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. పాఠశాల ప్రాంగణమంతా విద్యార్థుల చిత్రపటాలతో, సెల్ఫీ ఫోటో ఫ్రేములతో, రంగురంగుల రమణీయ దృశ్యాలతో కనువిందు చేసింది. స్వాగత నృత్యం, స్నో డ్యాన్స్, మిర్రర్ ఇమేజ్, బెలూన్ డ్యాన్స్, హారర్ మాషప్, ఇన్స్టాగ్రామ్ రీల్ మాషప్ లాంటి విభిన్న కార్యక్రమాలు ఔరా అనిపించాయి. చిన్నారుల ఉపన్యాసాలు, చిన్నారులు చైర్మన్తో ముఖాముఖి సంభాషణ, చిన్నారులతో పాటు తమ తల్లిదండ్రులు వేసిన నృత్యాలు కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచాయి. PP2 పూర్తి చేసిన చిన్నారి విద్యార్థులకు విభాగాల వారీగా వారికి ప్రశంసా పత్రాలను, మొమెంటోలను, చిన్నారుల ఫోటో ఫ్రేములతో చేసిన
హ్యాండ్మేడ్ గిఫ్ట్లను చైర్మన్ సుధాకర్ చేతుల మీదుగా అందజేశారు. విద్యార్థి జీవితంలో ఇది ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికే రోజు అని, ఇది వారి జీవితంలో విజయాలను ఉత్తేజకరమైన భవిష్యత్తు వైపు దృష్టి పెట్టే మార్గనిర్దేశం ఈ గ్రాడ్యుయేషన్ డే అని చైర్మన్ పేర్కొన్నారు.
సంకల్ప్ స్కూల్ బాలాజీ కాంప్లెక్స్ నందు ఈరోజు కిండర్ గార్డెన్ గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి వాళ్ళు సాధించినటువంటి అకాంప్లిష్మెంట్స్, అచీవ్మెంట్స్ ని, వాళ్ళ పర్ఫార్మెన్స్, అకాడమిక్ పర్ఫార్మెన్స్ ని రికగ్నైజ్ చేస్తూ మరి గ్రాడ్యుయేషన్ డే ఒక మెమరబుల్ డేగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. మరి ఇందులో విద్యార్థులు ప్రదర్శించినటువంటి వివిధ రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఇన్నోవేటివ్ గా ఉన్నాయి, చాలా క్రియేటివ్ గా ఉన్నాయి. మరి ఈ యూకేజీ కిండర్ గార్డెన్ కంప్లీట్ చేసుకొని ఫార్మల్ ఎడ్యుకేషన్ లోకి, ప్రైమరీలోకి ట్రాన్స్ఫార్మ్ అవుతున్నటువంటి విద్యార్థులు ఇక్కడ ఎలా అయితే సక్సెస్ఫుల్ ఇండివిజువల్ గా, అంటే మొదట స్కూల్కి వచ్చేటప్పుడు భయంగా స్కూల్లో అడ్జస్ట్ అవుతారా లేదా అనే డౌట్ తో స్కూల్లోకి అడుగుపెట్టినటువంటి విద్యార్థులు అందరూ ఈరోజు ఒక కాన్ఫిడెంట్ లెర్నర్స్ గా ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చి అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసి వాళ్ళ స్కిల్స్ ని షోకేస్ చేస్తున్నందుకు వాళ్ళందరిని అభినందిస్తూ, నాట్ ఓన్లీ కిండర్ గార్డెన్ లో ఎలా అయితే సక్సెస్ఫుల్ గా వాళ్ళ అకాడమిక్ అచీవ్మెంట్స్ రీచ్ అయ్యారో, అలాగనే లైఫ్ లో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో కూడా సక్సెస్ఫుల్ కావాలని వాళ్ళు ఇలాంటి సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్స్ ఎన్నో దాటి ఒక మేరు పర్వతం లాగా వాళ్ళ యొక్క అకాడమిక్ అచీవ్మెంట్స్ ఉండాలని, భవిష్యత్తులో మంచి సమాజానికి ఉపయోగపడే పౌరులుగా మా విద్యార్థులందరూ ఈ తల్లిదండ్రుల ఆశీస్సులతో ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్ర క్రీడా ప్రాధికారత సంస్థ అధికారుల ఆదేశాల మేరకు ప్రతి ఏడాది నిర్వహిస్తున్నట్లుగానే ఈ ఏడాది కూడా మే నెల 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు వివిధ క్రీడల్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను నిర్వహించడం జరుగుతుందని, ఈ శిక్షణ శిబిరాలలో ఆసక్తి గల క్రీడాకారులు పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల జిల్లా క్రీడా ప్రాధికారత సంస్థ అధికారి రాజు పేర్కొన్నారు. ఈ మేరకు మీడియా ద్వారా శిక్షణ శిబిరాల నిర్వహణ గురించి తెలిపారు. వేసవి శిక్షణ శిబిరాలకు 2025 సంవత్సరం కూడా నంద్యాల జిల్లాలో ఆసక్తి గల ఫిజికల్ డైరెక్టర్లు, తర్వాత క్రీడా సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరియు ప్రైవేట్ కోచెస్, సీనియర్ క్రీడాకారులు ఎవరైనా ఆసక్తి కలిగిన వాళ్ళు ఈ వేసవి శిక్షణ శిబిరాలను 2025కి మే 1 నుంచి మే 31 వరకు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఆసక్తి గల శిక్షకులు వారి యొక్క దరఖాస్తులను పూర్తి చేసి 17వ తారీఖు నంద్యాల జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలో అందజేయాలని కోరడమైనది. ఈ వేసవి శిక్షణ శిబిరాలకు 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసు గల విద్యార్థులు పాల్గొని వారిలో ఉన్న ప్రతిభను వెలికితీసి, ఎవరైతే మంచిగా టాలెంటెడ్గా ఉన్న క్రీడాకారులు సమ్మర్లో వాళ్ళని ఐడెంటిఫై చేసి వారికి ప్రత్యేక శిక్షకుల ద్వారా రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థలో వాళ్ళకి అడ్వాన్స్ కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేసి వాళ్ళని ఉన్నత స్థాయిలో ఉన్నత శిక్షణ ఇప్పించి వారిని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనే విధంగా తగు చర్యలు తీసుకున్నటకు ఈ వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థల తరపున తెలియజేస్తున్నాను. నంద్యాలలో కొంతకాలంగా తెలుగుదేశం నాయకులు కౌన్సిలర్ కండె శ్యాంసుందర్ లాల్ మరియు చిలంబాబు, మధుబాబులపై తీవ్ర దుమారం లేపుతూ నంద్యాల సోషల్ మీడియాలో పాంప్లెట్లు చక్కర్లు కొడుతున్నాయి. వాటిపై నేడు వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొందరు కావాలని మాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, నిజాలు తెలిస్తే మాట్లాడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓపెన్ గా ఛాలెంజ్ చేసి చెబుతున్నాము, మేము స్థలం కబ్జా చేశాం అని నిరూపిస్తే ₹1 కోటి ఇస్తామని, నిరూపించలేకపోతే ₹1,00,000 ఇవ్వగలరా అని మాజీ వీఆర్ఓ మోహన్ రెడ్డికి సవాలు విసిరారు. ఇప్పటికైనా మాపై వస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని, నిజాలు త్వరలో బయటికి వస్తాయని తెలియజేశారు. నంద్యాల పట్టణం గాంధీ చౌక్ నందు బుధవారం వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మైనార్టీ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. మైనార్టీ ప్రజా సంఘాల నాయకులతో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా బీజేపీ మరియు కూటమి ప్రభుత్వాల తీరును నిరసిస్తూ పెద్దపెట్టున నినాదాలు, నిరసన గళాన్ని వినిపించారు. నంద్యాల పట్టణం గాంధీ చౌక్ నందు బుధవారం వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మైనార్టీ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. మైనార్టీ ప్రజా సంఘాల నాయకులతో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా బీజేపీ మరియు కూటమి ప్రభుత్వాల తీరును నిరసిస్తూ పెద్దపెట్టున నినాదాలు, నిరసన గళాన్ని వినిపించారు. ధర్నా కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ నంద్యాల మాజీ ఎమ్మెల్యే, ధర్నాను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మరియు ముస్లిం మైనార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ భారతదేశం విభిన్న మతాలు,
కులాలు భాషలు కలిగి అందరూ ఒకే కుటుంబంగా ఉన్న పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీల హక్కులను కాలరాసేందుకు వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టి తీవ్రంగా అన్యాయం చేస్తుందన్నారు. ముస్లిం మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయం కోసం, అధికారం కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు అవకాశం కల్పించడాన్ని తప్పుబట్టారు. దేశంలో అందరం కలిసి సోదరులా ఉంటే బీజేపీ ప్రభుత్వం మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛకు భంగం కలిగించడం, అన్యాయాన్ని ప్రశ్నిస్తే జైల్లో పెట్టడం, నిరసనలు ధర్నాలు చేపట్టాలంటే అనుమతులు లేకుండా అడ్డుకోవడం ఎన్నడూ లేదని అన్నారు. ఇది కేవలం కూటమి ప్రభుత్వ వైఖరికి నిదర్శనమని తెలిపారు. నంద్యాల ముస్లిం మైనార్టీ సంక్షేమ శాఖ మరియు న్యాయశాఖ మంత్రి ఇలాకాలో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మైనార్టీలకు అండగా నిలవాల్సిన పరిస్థితి ఉందని, అందుకు వ్యతిరేకంగా మైనార్టీలకు న్యాయశాఖ మంత్రి న్యాయం చేయకుండా ఏ వైపు ఉన్నాడో గ్రహించాలన్నారు. నాడు ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలు ఎక్కడికి పోయాయని, పదవులు మాత్రమే కావాలా అని సూటిగా మంత్రిని ప్రశ్నించారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వైసీపీ మద్దతు ఇచ్చిందని టీడీపీ అబద్ధపు ప్రచారాలు చేయడం తగదన్నారు. టీడీపీ గోబెల్ ప్రచారం చేస్తున్నారన్నారు. ముస్లిం మైనార్టీల కష్టం మా కష్టమని అందరం సమైక్యంగా ఉద్యమించి వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిద్దామని పిలుపునిచ్చారు. ఎన్ని శక్తులు వచ్చినా అడ్డుకున్నా మైనార్టీల పక్షాన నిలబడతామని పేర్కొన్నారు. మైనార్టీలకు నష్టం జరుగుతుంటే ముస్లిం పెద్దలు నోరు మెదపకపోవడం, ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కుట్రలు చేయడం తగదన్నారు. వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనార్టీలకు అండగా నిలబడి పోరాడుతుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్డిపిఐ నాయకులు, సిపిఐ, సిపిఎం, ముస్లిం జేఏసీ, ఎంఐఎం, ముస్లిం ప్రజా సంఘాల నాయకులు, నంద్యాల ముస్లిం మైనార్టీ కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జీలు, వైఎస్ఆర్సీపీ మైనార్టీ నాయకులు, క్రిస్టియన్ జేఏసీ నాయకులు, ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ నల్ల చట్టానికి వ్యతిరేకంగా గలం విప్పడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క సోదర సోదరి మనందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిజంగా మనందరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి సమయం. ఈ భారతదేశం మూలాలే డెమోక్రసీ మీద నిర్మించబడిన మూలాలు. ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలమైన రిలీజియన్స్ ఇక్కడ మన దేశంలో ఉన్నాయి. ఎన్నో సంవత్సరాలుగా మనందరం కూడా కలిసిమెలిసి ఉంటున్నాం. మరి ఈనాడు కొన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం, వాళ్ళ రాజకీయ ఉనికి కోసం ప్రజలందరినీ కూడా విడగొట్టడానికి ప్రయత్నం చేయడం నిజంగా చాలా బాధాకరమైన విషయం, చాలా దురదృష్టకరం. చాలా మంది అనుకుంటుంటారు వక్ఫ్ చట్టం మనకి సంబంధించింది కాదు కదా, వక్ఫ్ చట్టం కేవలం ముస్లింలకు సంబంధించింది కదా, మనకేమవుతుందిలే అని చెప్పేసి ఆలోచిస్తుంటారు. ఈరోజు ఇందాకే పెద్దలు మాట్లాడుతూ చెప్పారు, ఇది కేవలం ముస్లింలతో ప్రారంభం మాత్రమే అయ్యింది. ఇది క్రమంగా అందరికి కూడా వ్యాప్తి చేస్తూ రేపు పొద్దున మనందరి మధ్యలో చిచ్చు పెట్టే కార్యక్రమం లాగా కనపడుతూ ఉంది. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి, ఈ మధ్య కాలంలో మన కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఏమీ జరగనటువంటి తిరుమల తిరుపతి విషయంలో ఎంత రభస చేశారో ఒకసారి గుర్తు చేసుకోండి. వాళ్ళు మాట్లాడితే ఒకటే కోరుతున్నారు, ఆయా దేవస్థానాలలో హిందూయేతరులు ఎవరు కూడా ఉండకూడదు అని చెప్పేసి కోరుతున్నారు. తప్పు లేదు, ఎందుకంటే దేవస్థానంలో కేవలం హిందువులు మాత్రమే ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదు. మరి ఈనాడు అదే ముస్లింల వరకు వస్తే వక్ఫ్ చట్టంలో ఖచ్చితంగా ముస్లింలు కాకుండా ఇద్దరు ఆ ఒక కమిటీలో నియమించాలి అని చెప్పేసి తీసుకొస్తున్నటువంటి చట్టం దేనికోసమా అని చెప్పేసి ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నాం. రేపు పొద్దున మన మధ్యలో చిచ్చు పెట్టడానికి కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. రేపు పొద్దున దేవస్థానాలలో కూడా ఇతర వాళ్ళకి కూడా అవకాశం కల్పించండి, దేవస్థానం కమిటీలలో కూడా ఇతరులకు కూడా అవకాశం కల్పించండి అని చెప్తే ఒప్పుకుంటామా అనేది ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. మైనార్టీలకి వ్యతిరేకంగా ఒక చట్టం తీసుకొస్తే ఆ చట్టానికే ఆయన కూడా మద్దతు పలకడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. ఈ రోజు నేను మీ వాడిని, నన్ను చూసి ఓటేయమని చెప్పేసి మీరు ఎలక్షన్ లో అడిగినప్పుడు ఆనాడు మీరు చెప్పినటువంటి వాగ్దానాలు ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పేసి కోరుతున్నా. నాకు చివరి అవకాశం
నేను మీ వాడినయ్యా నన్ను గెలిపించమని చెప్పేసినప్పుడు ఈ రోజు వాళ్ళ చట్టాన్ని మనం వ్యతిరేకించాలి, మన గలాన్ని నొక్కే ఒక చట్టాన్ని తీసుకొస్తున్నారు, మీరు బయటికి రండి అంటే ఈ రోజు కనపడని పరిస్థితుల్లో ఈ రోజు తెలుగుదేశం నాయకులు దాపుకుంటూ ఉన్నారు. మరి మంత్రి గారు వచ్చి బయట మాట్లాడాల్సిన పరిస్థితి, మంత్రి గారు వచ్చేసి మైనార్టీలకు అందరికీ సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఈ రోజు మైనార్టీ ఓట్లతోటి గెలిచి న్యాయ శాఖకు కూడా మంత్రిగా ఉన్న మీరు ఈ రోజు వారికి న్యాయం చేయమని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉంటే ఎక్కడున్నారు మంత్రి గారు అని చెప్పేసి న్యాయం చేయరా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఈ రోజు మీకు ముస్లిం మైనార్టీ యొక్క హక్కుల కంటే మీ యొక్క పదవులే ముఖ్యమా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. తెలుగుదేశం పార్టీకి మాత్రం మైనార్టీల పట్ల చిత్తశుద్ధి లేదన్నది మొదటి నుంచి చెప్తూ ఉన్నాం. 2014లో వారు ఎన్నికైనప్పుడు కనీసం మైనార్టీ శాఖకి ఒక మైనార్టీని మంత్రిగా కూడా నియమించని పరిస్థితి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకటే కోరుతున్నాను, అందరూ కూడా ఎన్నో దశాబ్దాలుగా నంద్యాలలో సుఖశాంతంగా ప్రశాంతంగా మనందరం కూడా నివసిస్తున్నాం. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ కలిసి మెలిసిగా ఈ రోజు మనం అందరం కూడా నివసిస్తూ ఉన్నాం. మరి ఈనాడు ఈరోజు ముస్లిం సోదరులకి కష్టం వస్తే ఖచ్చితంగా మేము మీ వెంట ఉంటాము అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి కూడా మాటిస్తున్నాం. మీ కష్టం మా కష్టం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేమే కాదు, మా పార్టీయే కాదు, అవసరమైతే అందరినీ కూడా కలుపుకొని ఈ రోజు ముందుకు తీసుకెళ్తాము. అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్తాము. మీ అందరికీ కూడా అండగా నిలిచే బాధ్యత నంద్యాలను మేము తీసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఒకటే కోరుతున్నా, ఎన్ని శక్తులు అడ్డొచ్చినా సరే, ఎంతో మంది అడ్డొచ్చినా సరే ఈ రోజు మీరందరూ కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఒకటే ఆలోచించండి, ఈ రోజు చాలా మంది పెద్ద మనుషులు మసీదుల్లో మనకే మద్దతుగా చెప్పాల్సిన పరిస్థితుల్లో మసీదుల్లో రావద్దండి, వెళ్ళొద్దండి అని చెప్పేసి ఈ రోజు ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం? ప్రతి ఒక్కరికి ఫోన్లు చేయడం, మీరు ఆ మీటింగ్ కి వెళ్ళకండి, మీకోసం మేము అండగా నిలుస్తాం. అండగా నిలిచే వాళ్ళైతే ఇప్పటిదాకా ఎందుకు గొంతు విప్పలేదయ్యా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకు దాని గురించి మాట్లాడటం లేదు, ఎందుకు బయటికి వచ్చేసి ప్రజల మధ్యలో నిల్చొని దాని గురించి చర్చించడం లేదు అని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. నిజంగా ఈ రోజు పోలీసులకి పర్మిషన్ కోసం మేము ఎందుకు అప్లై చేసుకోవాలని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాం. ఎలక్షన్లప్పుడు నాకు తెలిసినంత వరకు మైనార్టీల్లో కొంతమందిని వాళ్ళు భద్రపరచడం కోసం ఈ ఆఖరి అవకాశం నాకు ఇవ్వండి అంటే మీరు ఇచ్చారు కూడా, ఎందుకంటే న్యాయం చేస్తారేమో అని ఒక నమ్మకంతో ఇచ్చారు. మరి ఈ రోజు మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు ఎక్కడికి పోయారు అని చెప్పేసి ఒకసారి ఆలోచించమని చెప్పేసి కూడా కోరుతున్నా. మరి ఈ సందర్భంగా కాకపోతే ఇప్పుడు మన కోసం పనిచేయకపోతే భవిష్యత్తులో మనకి ఎప్పుడు బయటికి వస్తారు, ఎప్పుడు మన కోసం నిలబడతారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. పోలీస్ యాక్ట్ 30 కూడా ఎన్నో రోజుల నుంచి ఉంది అని చెప్పేసి 1 ఇయర్ నుంచి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలీస్ యాక్ట్ పెట్టేసి ఏ చిన్నదానికైనా సరే మీరు పర్మిషన్లు తీసుకోవాలి, మీరు ధర్నాలు చేయకూడదు, మీరు కూర్చోకూడదు అని చెప్పేసి వాళ్ళ మీద ప్రెజర్ తీసుకురావడం ఎంతవరకు సబబు అని చెప్పేసి అడుగుతాను. ఈ రోజు పోలీసులని వాళ్ళ పని వాళ్ళని చేసుకోలేకుండా కేవలం ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి వాళ్ళని ఉపయోగించుకోవడం ఎంతవరకు సబబు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మరి ఆ 30 యాక్ట్ ని ఎప్పుడు ఎత్తేస్తారు, ఎప్పుడు ప్రజలకి స్వేచ్ఛనిస్తారు అని చెప్పేసి కూడా ఈ రోజు మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఈనాడు అన్ని పార్టీలు కూడా ఇక్కడికి వచ్చి సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, మన ఎంఐఎం కావచ్చు, లేకపోతే ఎస్డిపిఐ వాళ్ళు కావచ్చు, అలాగే జేఏసీ పెద్దలు కావచ్చు, తర్వాత మన ఐయుఎంఎల్ పెద్దలు కావచ్చు, క్రిస్టియన్ జేఏసీ వాళ్ళు కావచ్చు, కమ్యూనిస్ట్ నాయకులు అందరూ కూడా ఒక పిలుపు మేరకు ఇక్కడికి వచ్చి, ఎందుకంటే వీళ్ళందరూ కూడా మనకి ఒక పిలుపు మేరకు ఇక్కడికి ఎందుకు వచ్చారంటే కేవలం ప్రశ్నించడం కోసం. ఈ రోజు ఆ ప్రశ్నించే హక్కు కూడా మనకి లేకుండా చేస్తూ ప్రతి దానికి కూడా మనకు అడ్డుపడడం ఎంతవరకు సబబో ఒకసారి ప్రజలందరూ కూడా ప్రశ్నించమని చెప్పి కోరుతున్నాం. ఈ రోజు స్వేచ్ఛగా మనం మాట్లాడే పరిస్థితి లేదు, స్వేచ్ఛగా మనకి కావాల్సిన మన భావాలని సోషల్ మీడియాలో వ్యక్తపరిచే పరిస్థితి లేదు. సోషల్ మీడియా మీద ఏదైనా చిన్న పోస్ట్ పెడితే ఈ రోజు కేసులు వేసి లోపల పెట్టేటువంటి పరిస్థితి. ఆఖరికి మన నంద్యాలలో
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది మైనార్టీ నాయకుల మీద కేసులు పెట్టారు, ఎంతమంది మీద రౌడీ సీట్లు ఓపెన్ చేశారో ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి కోరుతున్నా. ప్రజలు ప్రశ్నిస్తూనే ఉంటారు, ఎవరు కూడా భయపడే ప్రశ్నే లేదు. ఈ ప్రభుత్వానికి ఎవరు కూడా భయపడరు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేమందరం పనిచేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఒకటే చెప్తా ఉన్నా, ఈ రోజు మా చిత్తశుద్ధికి నిదర్శనం సుప్రీం కోర్టులో మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ వక్ఫ్ బిల్లుకి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో మేము సుప్రీం కోర్టుకి వెళ్ళామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఇవన్నీ కూడా మా పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధి, మా నాయకుడికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. జగన్మోహన్ రెడ్డి గారి నినాదం కూడా మొదటి నుంచి ఒకటే చెప్తున్నారు, నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పడమే కాదు, ఈ రోజు చేసి చూపిస్తున్నారు. ఎవరు నిజమైన ప్రజాపక్షమో ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి కూడా కోరుకుంటూ, మరి ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, పార్లమెంటులో రాజ్యసభలో ఈ రోజు మాత్రం ఉందామని చెప్పి సుప్రీంకోర్టు కూడా పోయి ఎదుర్కొనేసిన వ్యక్తి మా జగనన్న కాదా? ఇది నిబద్ధత, ఇది మైనార్టీల మీద ప్రేమ. మీరు కల్లిమల్లి మోడల్ చెప్తారా? మళ్ళీ మీరు కూడా సుప్రీంకోర్టు ఎగరేస్తే వేయండి. లేకుంటే ఇప్పుడే పెద్దలు చెప్పారు, మిగతా ముఖ్యమంత్రులు చెప్పినట్టు ఒక పాస్ చేయండి ముఖ్యమంత్రిగా మీరు, ఇక్కడ అమలు చేయడం ఒప్పుకోవద్దని, అప్పుడు మేము ఒప్పుకుంటాం. కల్లిమల్లి మోడల్ చెప్పడం పనులు జరుపుకోవడం మనకందరికీ గుర్తుంది. అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి, గుర్తుంది కదా. సీఏ అగెనిస్ట్ గా మేము పోయి రిక్వెస్ట్ చేసే డెఫినెట్ గా మేము చేస్తామని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసిన వ్యక్తి మా జగన్. ఇది మనందరికీ తెలుసు. ఇప్పుడు పెద్దలందరూ చాలా చక్కగా వివరించడం జరిగింది. ఇంకా మొత్తం చాలా మంది మాట్లాడాలి కాబట్టి ఒక 2 నిమిషాలు ఈ వక్ఫ్ బిల్ గురించి మాట్లాడదలుచుకుంటున్నాను. మన దేశ కేంద్ర ప్రభుత్వాలు మరియు రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల హక్కులను కాలరాస్తూ గతంలో ఎన్నో నల్ల చట్టాలు తీసుకొచ్చు, ఎన్ఆర్సీ, సిఏఏ ఇలాంటి చట్టాలు తీసుకొచ్చిన రోజు ఎలాగైతే అందరం కలిసికట్టుగా వ్యతిరేకించామో, ఈ రోజు కానీ ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మన గలాన్ని వినిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకనంటే రాబోయే కాలంలో ప్రతి ఒక్కరి హక్కుల్ని కాలరాజుస్తూ మన గొంతుల్ని నొక్కాలని రాజకీయ నాయకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయి. వాటికి దీటుగా ఈ రోజు ముస్లిం సోదరులకు జరిగింది, రేపు హిందువులకు కానివ్వండి, క్రైస్తవులకు కానివ్వండి వాళ్ళ హక్కుల్ని కాలరాజేసే రకంగా ఈ చట్టాలను రూపొందించి మన మీద రుద్దాలని చూస్తున్నారు. అందరం కలిసి కట్టుగా వచ్చి మన హక్కుల్ని కాపాడుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. వీళ్ళిద్దరూ ఈ బిల్లుకు ఓటేసి ఇక్కడ వచ్చి డ్రామాలు ఆడినారు. మనమందరం చూసాము. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆయన కూడా ముస్లింలకు మరియు అందరికీ ఒక హోప్ ఇచ్చారు. ఏం లేదు, మేము ఈ బిల్లుకు అమెండ్మెంట్ చేస్తున్నాము, అవి చేస్తున్నాము, ఇవి చేస్తున్నామని మోసం చేసి ముస్లిం సమాజానికి వెన్నుపోటు కాదు ఛాతీపోటు పొడిచారు. మీరు ముస్లిం సమాజానికి ఛాతీపోటు పొడిచి ఈ బిల్లుకు సపోర్ట్ ఇచ్చి ఈ రోజు మళ్ళీ మా మధ్యలోకి వచ్చి మేము అది చేసాము, ఇది చేసామని కళ్ళ కబుర్లు చెప్తే నమ్మడానికి ఇక్కడ పిచ్చోళ్ళు ఎవరు లేరు. ఒబ్బోడు స్థానంలో 30 స్థలాల్లో ఖబరస్థాన్లు లేకపోతే 5,000, 10,000, 20,000, 50,000 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టగలం? ఒక్కసారి ఆలోచించమని అడుగుతున్నాను. మీరు నమాజ్ పోరంటే అడ్డుకట్టేస్తారు, మీరు ఈద్గా నమాజ్ పోరంటే అడ్డుకట్టేస్తారు. మీరు చట్టవాళ్ళను ఈద్గా ఖబరస్థాన్ వెళ్ళి శ్మశాలను పూడ్చాలంటే కూడా మీరు అడ్డుకట్టేస్తారు. అవెల్లా జరగకూడదు అంటే మనము ఇంకా ఉత్తరలాగా మారి మనమందరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి ఓడేటు చంపేట ఒకసారి కొట్టనే తప్ప మన దెబ్బలు చంపేటప్పుడు కొట్టే తప్ప వీళ్ళకి అర్థం కాదు. చేయము అని వచ్చే విధంగా ఇక్కడున్న వైఎస్పీ నాయకులు, ఎమ్మెల్సీలు కానీ అదేవిధంగా అందరూ కానీ ప్రయత్నం చేయాలా. చేయకపోతే రాబోయే కాలంలో మనకు భవిష్యత్తు ఉండదు. దీనికి అందరూ గుర్తించుకొని మనకు హిందూ ముస్లింల ఐక్యత కోసం ఈ దేశంలో జరుగుతున్న ఈ ఇండియన్ ప్రభుత్వానికి అరాచకానికి మనమంతా ఏకం కావాలా. దీనికి నాంది
ఈ నంద్యాల పట్టణం కావాలని చెప్పి ఇంకొన్న ముస్లిం సమాజానికి అదే హిందూ సమాజానికి అందరూ ఐకమత్యంతో ముందుకు పోవాలని మేమందరికీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గా ఇక్కడే రాజా గారు కూడా సుప్రీంకోర్టులో కూడా అందరూ దానికి వ్యతిరేకంగా పిటిషన్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు అంటే 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ బిల్లు చాలా బాగుందని చెప్పేసి పార్లమెంట్ లో వాళ్ళు కూడా పిటిషన్ వేసినారు. కాబట్టి మనమేదో కోర్టు న్యాయం చేస్తాది అని అనుకుంటే ముస్లింలు చాలా పొరపాటు పడినట్టే. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం తీర్పులు ఎప్పుడు ఎట్లు వస్తాయో ఎవరికి తెలియని పరిస్థితి. కాబట్టి ఈ బిల్లు పోవాలి అంటే ఖచ్చితంగా పోరాడాలి. మైనారిటీలు పోరాడి కాపాడుకుంటేనే ఈ బిల్లును వ్యతిరేకించగలుగుతాం తప్ప లేకుంటే కోర్టు చేస్తానని మనంతా కూడా ఉంటే చాలా నష్టం జరిగే పరిస్థితి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మైనార్టీ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నాకు ముస్లిం ప్రజల మద్దతు. డిజాస్టర్ మేనేజ్మెంట్ పై అర్బన్ మరియు రూరల్ స్థాయి వివిధ శాఖల ఉద్యోగులకు అవగాహన కార్యక్రమం. మే నెల 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు క్రీడాకారులకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాల ఏర్పాటు. శ్రీ సంకల్ప పాఠశాలలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే. మాజీ విఆర్ఓ మోహన్ రెడ్డికి ఛాలెంజ్ విసిరిన టీడీపీ కౌన్సిలర్ కడ్డ శ్యాంసుందర్లాల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.